నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, అది ఇప్పుడు తెలిసిందే మాకు. దానికి ఏమున్నది, మిగతా వాళ్ళే అందరు మీరు నిజాయితీగా ఒప్పుకున్నారు. నిజంగా దానం నాగేందర్ గారు ఒప్పుకోకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అప్పుడు పోటీ చేసిండ్రు కాబట్టి. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇవన్నీ పాలిటిక్స్ అంతే, కథలు ఇవన్నీ. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం కలిపి మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తా. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది కాదు, ఏ పార్టీ గెలిస్తే అటు పోతారని చెప్పుకుంటే బాగుంటుందేమో. కాంగ్రెస్ పథకాలను వివరిస్తా అని దానం నాగేందర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దిశగా గులాబీ పార్టీ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. ఈ క్రమంలో దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఒప్పుకున్నారు. హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే దానం నాగేందర్ ఈ ప్రకటన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే మొన్న వేణు కదా ఢిల్లీకి పోయి మాట్లాడుకొచ్చుకున్నట్టున్నారు. ఏమన్నా మరి ఏమన్నా ఇస్తానారో మళ్ళీ మీకే ఇస్తానారో ఏందో తెలియదు, కానీ ఏ మొత్తానికి అయితే బయటకు వచ్చి ధైర్యం ఇచ్చినట్టున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ దానం నాగేందర్ గారికి ఇస్తే గెలుస్తారా లేదా, ఎందుకంటే చెప్తా ఉన్నారు కదా నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో గెలుస్తా అని దానం నాగేందర్ గారు చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఖైరతాబాద్ లో ఆశావాహులు కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఇస్తారా, మరి వాళ్ళందరి దగ్గరుండి దానం నాగేందర్ గారికి ఇస్తే వాళ్ళందరి దగ్గరుండి దానం నాగేందర్ గారిని ఓడిస్తారా, ఏ పార్టీని అక్కడ గెలిపిస్తారా ఏందనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నేను నమ్ముకొని విజయారెడ్డి గారు ఉన్నారు, ఇంకా అక్కడ రోహిన్ రెడ్డి గారికి కూడా టికెట్ ఇస్తారని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతూ ఉన్నది. మరి వీళ్ళందరి మధ్యలో దానం నాగేందర్ గారికి ఇస్తే ఎట్లుంటది, గెలుస్తారా లేదా, మరి వాళ్ళకి ఇస్తారా? మరి దానం నాగేందర్ గారు ఏం మాట్లాడుకొని వచ్చిండ్రు, ఇంత ధైర్యంగా వచ్చి ఓపెన్ గా చెప్తున్నారు అంటే ఏదో ఒకటి ఆల్రెడీ అక్కడ హైకమాండ్ నుంచి హామీ తీసుకొని వచ్చిండ్రు అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది. మరి మళ్ళీ ఇక్కడ ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ నుంచి ఎవరు అర్హులు ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నుంచి మరి ఎవరు నించుంటే ఇక్కడ ఖైరతాబాద్ టికెట్ వాళ్ళకు దక్కుతుందని మీరు అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి.